హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారని తెలిపారు. తెలంగాణలో వన్ మ్యాన్ ఆర్మీ షో ఉండదని, టీం వర్క్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది. మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి రేసులో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, సీతక్క, మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వినోద్, రాజనరసింహ, రామ్మోహన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ పద్మావతికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. ఓవైపు సీఎం ఎవరన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. మంత్రి పదవిలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. తరువాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి హామీ మేరకే తాము పార్టీలోనికి వచ్చామని తెలిపారు. దీంతో మంత్రి పదవి కోసమే వినోద్ సోనియా గాంధీని కలిసినట్లు స్పష్టమైంది. ఇక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రి కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ అయితేనే బాగుంటుందని ప్రతిపాదించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త నొచ్చుకున్నారు. దీంతో ఆయనకు టీపీసీసీ పదవి ఇస్తున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చిందని సమాచారం.